శ్రీకాకుళం 10, విజయనగరం 9, 15 వైజాగ్, 34లో 28 సీట్లకు తగ్గాయి. 28 నుంచి 30, 31 వస్తాయి ఆ 3 జిల్లాల్లో. తర్వాత వచ్చి ఈస్ట్ 19, వెస్ట్ 15, 34లో 29 నుంచి ఏదైతుందో 31 సీట్లు. కృష్ణా గుంటూరు అంటే ఉమ్మడి జిల్లాలో చెప్తున్నా 16 కృష్ణా, 17 గుంటూరు, 33లో 27 నుంచి 29 వరకు ఖాయము. దాంట్లో ఈ 2 జిల్లాలు కూడా ఈస్ట్ వెస్ట్ జిల్లాలు ఎప్పుడే కానీ 78లో ఇందిరాగాంధీ గెలిచిన ఇందిరాగాంధీ గారి పార్టీ జనవరి 1, 78కి పెట్టింది. అప్పటి వరకు ఆవు దూడ 69 వరకు కాలేట్లు 78 జనవరి 1వ తారీఖు నాడు పెట్టింది. ఫిబ్రవరి 25కు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఎన్నిక జరిగింది. ఫిబ్రవరి 25 కౌంటింగ్ 27 అయింది. రిజల్ట్ 27 నాడు వచ్చింది. అంటే 57 రోజుల్లో అధికారం చేపట్టింది. ఈస్ట్ వెస్ట్ 78లో కానీ ఇందిరాగాంధీ గెలుపులో కానీ 83లో టీడీపీ కానీ 89లో టీడీపీ ఓడిపోయినప్పుడు కానీ 94లో మన రామారావు గారు 83, 85 కంటే ఎక్కువ సీట్లు వచ్చాయి. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా రాలే. ఈస్ట్ వెస్ట్ ట్రెండ్ సెట్ అంటే మెజార్టీ దాదాపు 1 సెట్ ఒక 4 వచ్చేది. అప్పుడు 21, 19 వెస్ట్ గోదావరి 40 సీట్లు 6 తగ్గాయి. ఇప్పుడు 34 అయినాయి. డీలిమిటేషన్లో 2009లో తెలంగాణలో పెరిగి ఈ జిల్లాలో తగ్గాయి. అట్లే గుంటూరులో తగ్గింది, కృష్ణాలో తగ్గింది, కడపలో 9కి ఒకటి పెరిగింది. ఓవరాల్ తెలంగాణ సీట్లు 77 వరకు 14 లోక్సభ తెలంగాణ 77కు 15 అయింది. 2009 వచ్చే వరకు 17 సీట్లు అయింది. అట్లే అసెంబ్లీ పెరిగింది. తో ఆ ట్రెండ్ సెట్ ఈరోజు వెస్ట్ ఈస్ట్ ఎలాగైతే 78, 83, 89, 94 వచ్చిందో ఇప్పుడు కూడా అదే పద్ధతిలో ఈ కూటమికి వస్తుంది. కృష్ణా గుంటూరు జిల్లా కూడా బికాజ్ ఆఫ్ మొన్న షాగారు వచ్చి 4 రోజులు 5 రోజుల కింద వచ్చి చెప్పాడు అమరావతి రాజధాని. దాంతో ఏదైతుందో కృష్ణా గుంటూరు జిల్లాలో బ్రహ్మాండమైన ట్రెండ్ ఏదైతుందో పబ్లిక్ పల్స్, నెంబర్ ఆఫ్ సర్వీస్ లోకల్ కానీ జాతీయ స్థాయిలో కానీ దాంట్లో పనిచేసే మిత్రులు కొన్ని సర్వీస్ నాకు ఏదైతుందో చాలా అనుబంధం. నాకు మిత్రులు నాకంటే చాలా 20-25 ఏళ్ళు తక్కువ ఉన్న వాళ్ళ ఆ సంస్థకు అధిపతులు. దాంట్లో నేను షేర్ చేసుకుంటాను. తో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి 33లో 29కి తగ్గకుండా సీట్లు వచ్చే అవకాశం ఉంది. 27 నుంచి 31 సీట్లు వచ్చే అవకాశం ఉంది. అయిపోయింది. కృష్ణా అండ్ గుంటూరు అయిపోయింది. 3 ఉత్తరాంధ్ర అయిపోయింది. వెస్ట్ ఈస్ట్ అయిపోయింది. మిగిలింది ప్రకాశం నెల్లూరు 12, నెల్లూరు 10, 22లో ప్రకాశం జిల్లాలో 8 నుంచి 10. అలాగే నెల్లూరులో మాత్రము ఇంకా నేను పొద్దున కూడా నేను శ్రీధర్ రెడ్డి గారికి చేశాను, నాకు చేయలేదు. దీని తర్వాత నేను మీ ముందు వీలైతే చేస్తాను. మొదలు 8 అనుకున్నాం ఒక 20 రోజుల కింద, కానీ అక్కడ కొంత సెట్ బ్యాక్ ఉందని చెప్పాను. 6 నుంచి 8 సీట్లు వస్తాయి. 2 నుంచి 4 సీట్లు వైఎస్ఆర్. నెల్లూరు అటువంటి సాలిడ్గా 10కి 10 సీట్లు వచ్చాయి. దానికి కారణం ఏంటంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 2 ఏళ్ళు రాజ్యసభ ఉన్నా కూడా బయటకు వచ్చేసిండు ఆయన క్యాండిడేట్ లోక్సభ. అలాగే తర్వాత మాగుంట 14లో గెలిచిన వైబీ సుబ్బారెడ్డి గారిని తీసేసి 19లో మాగుంట గారికి ఇచ్చాను. మాగుంట కుటుంబము వారి అన్న కానీ వారి వదిన కానీ ఆయన కానీ 91 నుంచి వరుస గెలుచుకుంటూ వస్తున్నారు. అటువంటి కుటుంబాన్ని వాళ్ళు కొన్ని వ్యాపారాల్లో వేల కోట్లు సంపాదించి ప్రజాహిత కార్యక్రమాలు చేస్తున్నారు. అవినీతి అంటే తెలియదు వాళ్ళకు. అటువంటి వాళ్ళు వదులుకున్నాడు. ఆ 2 జిల్లాలు కూడా రెడ్డి గడ యాంటీ కమ్మ. అటువంటి ఇతను జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కన్వర్ట్ కావచ్చు, రెడ్డి కిందనే కౌంట్ అవుతాడు. ఆ 2 జిల్లాలో 10 + 12 22లో ఏదైతుందో ఇక్కడ 9 నుంచి 10 అక్కడ ఏదైతుందో 6 నుంచి 8 నెల్లూరులో. అంటే 6, 9, 15కు తగ్గాయి. ఇక మిగిలింది 4 రాయలసీమ జిల్లాలు. చిత్తూరు ఎప్పుడు 14
ఎప్పుడు 99 నుంచి చంద్రబాబు గారు 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 99, 2004, 2009, 2014, 19 ఏ ఎన్నికల్లో మెజార్టీ చిత్తూరులో చంద్రబాబు మెజార్టీ ఆ జిల్లా వచ్చైనా అక్కడ రెడ్డి బేస్ ఎక్కువ. యూనివర్సిటీ నుంచి ఏదైతుందో క్లాస్ చంద్రబాబు గారికి, రామచంద్రెడ్డి గారు కానీ, అమర్నాథ్ రెడ్డి వ్యతిరేకతతో అక్కడ 14లో కూడా ఈసారి 7 నుంచి 8 సీట్లు టీడీపీకి రావచ్చు, లేదా 7 నుంచి 6 నుంచి ఏదైతుందో 8 వైఎస్ఆర్కి రావచ్చు. 6కు టీడీపీకి తగ్గాయి. బెటర్ రిజల్ట్ 99 నుంచి ఇప్పటి వరకు రాని రిజల్ట్ ఏదైతుందో చిత్తూరు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే 8, 7 లేకపోతే 7 అక్కడ ఒక 2 మైనస్ కావచ్చు. కడప 10లో 3 నుంచి 4 వాళ్ళకి ఏదైతుందో 6 నుంచి ఏదైతుందో 7 వైఎస్ఆర్పీ అక్కడ ఒక 2 సీట్లు మెజార్టీ ఉంటాయి. అనంతపూర్లో 14లో 9 నుంచి 11, 3 నుంచి 5 మాత్రమే వైఎస్ఆర్పీ. 3 నుంచి 4, 9 నుంచి అదైతే 11 అవుతుంది, అది 3 నుంచి 4 అవుతుంది. ఇక మిగిలింది కర్నూలు 14, మొత్తం రాయలసీమ 52, 10 కడప, చిత్తూరు 14, అనంతపూర్ 14, కర్నూలు 14. ఇక కర్నూలు ఒక సీటు వైఎస్ఆర్పీకి ఎక్కువ వచ్చు, లేకపోతే సేమ్ నెక్ టు నెక్ ఎట్లాగైతే చిత్తూరు ఈసారి అయిందో అదే పరిస్థితి ఉంటుంది. ఓవరాల్ 125 నుంచి 143, 144 సీట్లు తగ్గిగే అవకాశం లేదు. లోకసభ 19 నుంచి 21, అది 3 నుంచి 6. ఈ పరిస్థితిలో ఖచ్చితంగా కూటమి అధికారంలో ఉండకారు. నిన్న మోడీ గారి తర్వాత నేను ఇప్పుడు కొంత 7-8 మందితో మాట్లాడాను. అక్కడ రిక్షా మన ఆటో ఒక రజకుడు నాకు ఇక్కడ తీసుకొచ్చిండు. ఎంత బ్రహ్మాండంగా చెప్పిండంటే, అంటే ఆ మాట్లాడిన విషయాలు ఎక్కువ అవుతుంది అనుకోండి. ఆటోలో ఎక్కాను సార్, తాకట్టు అనే పదం మేము మాట్లాడం, మీ దగ్గర మాట్లాడతాం సార్. సచివాలయాలు, గ్రామ సచివాలయాలు తాకట్టు పెట్టిండు ఉంటాడు, ఈ సచివాలయం తాకట్టు పెట్టిండు ఉంటాడు. ఏదో భవానీ దివిలా ఏదో ఉందట కదా ఇక్కడ ఐలాండ్, అది తాకట్టు పెట్టాడు. కొండను తవ్వి ప్యాలెస్ కట్టుకున్నాడు వైజాగ్. మాకు ఇల్లు పట్టా వచ్చింది, మా ప్రాంతంలో ఒక 300-400 వచ్చింది. ఏదో ఏరియా చెప్పాడు అతను రజకుడు. 200 మంది రాలే. ఆ గొడవతోటి పట్టా సర్టిఫికేట్ ఇచ్చిండు. 2 సంవత్సరాలకి వెళ్ళి తిరుగుతున్నాం. 1.5 year ఎంతో అన్నాడు. ఇప్పటి వరకు మాకు ఆ పట్టా ఇచ్చిండు, కానీ ఏదో ఫంక్షన్లు ఇచ్చిండు. ఇప్పటి వరకు ఆ ల్యాండ్ మాకు చూపలేదు సార్ అని చెప్తాను. పట్టా ఇచ్చిన ల్యాండ్ ఒక మాట అంటుడు, సార్ మేము ఇక్కడ చాలా ప్రచారం అవుతుంది, మీరు చెప్పాలి అని చెప్తున్నాడు. ఏది ల్యాండ్ కొంటేనట జిరాక్స్ కాపీ ఇస్తారట, రిజిస్ట్రేషన్. ఒరిజినల్ కాపీ ప్రభుత్వం దగ్గర ఉంటుందట. అది ఆ జిరాక్స్ కాపీ కూడా జగన్ బొమ్మతోట. అది నేను చూడలే, కానీ పాస్బుక్లు జగన్మోహన్ రెడ్డి గారిని పెడుతున్నది నా. అంటే ఒక రిక్షా నడిపే ఒక రజకుడు ఇక్కడ దానికి వచ్చాడు, ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశాను. ఈ మన జంగా శ్రీనివాస్ గారు ఫోన్ చేస్తే నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. ఏమని, ఇగో మా రజకుడు చెప్తున్నాడు, ఇదంతా స్టోరీ అంతా చెప్తున్నది. అంటే ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇక చిన్ని గారి గురించి ఈరోజు నేను ఢిల్లీకి వెళ్ళి ఇక్కడికి వచ్చాను. 6 గంటల ఫ్లైట్. ఎయిర్పోర్ట్ నేను 3:45 ఉన్నాను. 4:15 నుంచి కొంత ఒక 5-6 గుర్తుపట్టుకుని అందరం జమ అయిపోయాం. 5:20కి గేట్ ఓపెన్ చేశారు. విజువల్స్ తీసుకున్నారు, నాకు పంపుతా అన్నారు, పంపలే అనుకోండి. తో దాంట్లో గుడివాడ వాసి ఉన్నాడు, ఆయన గుంటూరు ఉన్నాడు, ఒక సుబేదార్ 24 ఏళ్ళకి వెళ్ళి మిలిటరీలకు పనిచేస్తున్నాడు. నాయుడు అమ్మాయిని చేసుకున్నాడు మా కరీంనగర్. నాయుడు అంటే కాపుస్ అట్ట కదా, ఇక్కడ నాకు ఐడియా లేదు. నాయుడు అంటే ఇదేం నాయుడు అంటే నాయుడు అంటే కాదు, కాపుస్ అని చెప్పారు. తో వాళ్ళ అమ్మాయిలు ఇక్కడ చదువుతున్నా. ఆయన ఏం చెప్తుండంటే, సార్ నేను రెగ్యులర్గా నెలకోసారి వస్తున్నా సార్, ఖచ్చితంగా తెలుగుదేశం వస్తుంది. అబౌట్ విజయవాడ అని చెప్పాను. మీరు ఎక్కడ వస్తారంటే ఇట్లా మా ఇల్లు ఇట్లా విజయవాడ కాన్స్టిట్యున్సీ. చిన్ని గారు ఎట్లా ఉందంటే, సార్ వాళ్ళ అన్నదమ్ములే పోటీ చేస్తున్నారు, కానీ అతనికి ఇతనికి ఏదైతుందో భూమి ఆకాశం తేడా అని చెప్తున్నారు. అంటే ఏదైతుందో బాడీ లాంగ్వేజ్లో ఏం రజకుడు రిక్షా కార్మికుడు. నేను చిన్ని గారు నువ్వు ఇక్కడ ఓటు ఎవరిదే లోక్సభ అంటే, సార్ చిన్ని గారిని చూసినావు అంటే, సార్ టీవీలో చూసిన ఎప్పుడు కలలేదు. నాన్నగారు అంటే ఎప్పుడో సందర్భంలో పోయిన కలిసి సార్. ఆయన బాగా అహంకారి సార్. ఆయన 2 సార్లు చేసింది, ఆయన గెలిచే సమస్య లేదు సార్. ఒక 2-3 లక్షలతో మెజార్టీతో చిన్ని గారు గెలుస్తారు. చిన్ని గారిని నేను మొన్న ఒకసారి గెలిచాను, ఈరోజు ఒకసారి అంతే. ఏంది గోపన్న, మళ్ళీ ఏదో ఉద్యమాల పోస్ట్ అంటిస్తున్నట్టున్నావు? ఇంకా ఉద్యమాలు ఎందుకు తమ్ముడు?
కొన్ని కోట్ల మంది రైతులకు ఏడాదికి 6,000 రూపాయల సాయం, కిసాన్ క్రెడిట్ కార్డులు, ఉచిత రేషన్ పంపిణీ, ఉచిత గ్యాస్ కనెక్షన్లు, కరోనా వ్యాక్సిన్లు, పిల్లలకు టీకాలు, ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల ఆరోగ్య బీమా, ఇలాంటి పరిపాలన కోసమే కదా మనందరం ఎదురు చూసింది. మోదీ గారు మళ్ళా ప్రధానమంత్రి కావాలంటే నా ఓటు అవసరం, మీ ఓటు అవసరం, మనందరి ఓట్లు అవసరం. కమలం గుర్తుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.